వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆర్సీబీ కళ చెదిరింది. ఈసారైనా ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న ఆ జట్టు ఆశ నెరవేరలేదు. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ కు దూసుకొచ్చిన బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్ లో పరాజయం పాలైంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓడి ఇంటి బాట పట్టింది. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డబుల్ హ్యాట్రిక్ విజయాలకు బ్రేక్ పడింది. ఎలిమినేటర్ మ్యాచ్లో ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్లకు 172 రన్స్ చేసింది. అనంతరం రాజస్థాన్ మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేస్ చేసింది. క్వాలిఫైయర్ 2కు అర్హత సాధించింది. మే 24న సన్ రైజర్స్ హైదరాబాద్తో రాజస్థాన్ ఢీకొట్టనుంది. గత 6 వర్చువల్ నాకౌట్ మ్యాచ్ల్లో వరుసగా గెలుపొందిన ఆర్సీబీ అసలైన నాకౌట్ మ్యాచ్లో ఓటమి పాలైంది. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా మరో సీజన్ను ట్రోఫీ లేకుండానే ముగించింది. ఆ జట్టు అభిమానులకు కన్నీళ్లు మిగిల్చింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్ పాటీదార్ 34 టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం రాజస్థాన్ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వి జైస్వాల్ 45, పరాగ్ 36, హెట్మయర్ 26 రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 2, ఫెర్గుసన్, కరుణ్ శర్మ, గ్రీన్ ఒక్కో వికెట్ తీశారు.